వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నూతన గ్రామ పంచాయతీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ బోయినపల్లి మండల సిపిఎం పార్టీ డిమాండ్. గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్. బస్ల కోసం విద్యార్థుల ధర్నా. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 10 గేట్లు ఎత్తి 12 అడుగుల మేర దిగువకు నీటి విడుదల. హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్లో డ్రగ్స్ దందా. సుల్తానాబాద్ 30 పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వి కర్నల్. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాచలంలోని రామాలయం పక్కన గల గుట్టపైన ఉన్న శ్రీ కుస్మ హరినాథ బాబా ఆలయంలోని కళ్యాణ మండపం కుంగిపోయింది. కళ్యాణ మండపం కింద ఉన్న కొండను కొంతకాలం కింద తవ్వటం వల్ల మండపం కుంగిపోతూ వస్తుంది. 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పాటు రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి మండపం కిందకు కుంగిపోయింది. ఇంకా మండపం కింద పడే అవకాశం ఉన్నందున కొండ కింద ఉన్న దుకాణాలను, ఇందులో ఉన్న నివాసస్తులను అధికారులు ఖాళీ చేపిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెస్క్యూ టీంలను, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 1938వ సంవత్సరంలో రామదాస్ అనే భక్తుడు నిర్మించిన శ్రీ కుస్మ హరినాథ బాబా ఆలయం రామాలయం పక్కనే ఉంది. తదనంతరం కొండ కింద దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో కొండను కొందరు తవ్వుకుంటూ వచ్చారు. జై కుస్మహ. భద్రాచలంలో శ్రీ రంగనాయక స్వామి గుట్టపైన వేంచేసి నుండి శ్రీ కుస్మహర్నాథ్ బాబా దేవాలయం ముందు గత 100 సంవత్సరాల క్రితం ఈ ఆలయం పులిశెట్టి రామదాసు గారు అనే మహాభక్తుడు ఈ ఆలయం నిర్మాణం చేశారు. చేసినప్పటి నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఈ కళ్యాణ మంటపం అంటే వెనక ఉన్న కళ్యాణ మంటపం పూర్వం వారే నిర్మాణం చేశారు. దాంట్లో కళ్యాణం జరిగేది.
ఇప్పుడు ఆ కళ్యాణ మండపంలో కళ్యాణాలు జరగటం లేదు, ఆలయంలోనే కళ్యాణాలు జరుగుతున్నాయి. అయితే ఈ వర్షాల కారణం వల్ల ఆ కళ్యాణ మంటపం మట్టి అంతా కుంగిపోయి అది పడిపోయే శిథిలావస్థలకు వచ్చింది, పడిపోయే సూచన ఉన్నది. కావున దాన్ని తీసివేయాలని పెద్దలు నిర్ణయం చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మంగళవారం హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఏకాశీల పార్కులోని జయశంకర్ సార్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాక్కడే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ గురించి అనేక నివేదికలు వెలువడించిన వ్యక్తి అని, తెలంగాణలో జరిగిన ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యల మీద, తెలంగాణ వెనుకబాటుతనం, తెలంగాణ నీటి వనరులపై, నియామకాల మీద, నిధుల మీద విస్తృతంగా పరిశోధనలు చేసి తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. వారు వరంగల్లో రిజిస్టర్ గా పనిచేసిన వైస్ ఛాన్సలర్ గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత పూర్తి స్థాయి ఉద్యమంలోకి అంకితమైన వ్యక్తి అని అన్నారు. వర్షం పడుతుంది ఏంటి నువ్వు డ్రైవర్ తమ్మి ప్రభుత్వం తరఫున మనం నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ గురించి అనేక రిపోర్ట్స్ను వెలువరించిన వ్యక్తి. అంతేకాకుండా తెలంగాణలో ఏం జరుగుతున్నది అనే అంశం మీద, తెలంగాణలో జరిగే ఆకలి చావుల మీద, రైతుల ఆత్మహత్యల మీద, తెలంగాణ వెనుకబాటుతనం మీద, తెలంగాణ నీటి అంశం మీద, నిధుల మీద, నియామకాల మీద విస్తృతంగా తన పరిశోధనతో సమాజాన్ని చైతన్యం చేసిన వ్యక్తి డాక్టర్ జయశంకర్ గారు. మరి వారు వరంగల్లో పనిచేసిన, సిఫెల్లో రిజిస్ట్రార్గా పనిచేసిన, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసిన, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన, రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి ఉద్యమానికి అంకితమై పనిచేసిన విషయాలు మనందరికీ తెలుసు. వరంగల్లో ఉన్న వారందరూ వారు తెలంగాణ శ్రీకృష్ణ కమిషన్ ముందట కూడా తన వాదాన్ని వినిపించడంతో పాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందట కూడా మరి ఆ రోజు వెళ్ళి తన వాదాన్ని వినిపించి రావడం జరిగింది. ఆ రోజు మేము అందరం రిక్వెస్ట్ చేసినాం. ఆయనే ఏ రోజు కూడా పార్టీలకు అనుబంధంగా చూడలేదు. తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మా శాసనసభ ప్రాంగణంలో జయశంకర్ గారి జయంతి ఉత్సవాలు కూడా జరుపుకున్న నేపథ్యం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఆలోచనలు కింది స్థాయి దాకా తీసుకువెళ్ళి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళని ఈ సందర్భంగా జయశంకర్ గారి 90th జయంతి సందర్భంగా మనము ఇక్కడ అధికారికంగా జయశంకర్కి మెమరీలో క్రియేట్ చేసుకున్న పార్క్ ఈ స్టాచ్యూకి మనం గార్లెండింగ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈసారి మనము అధికారికంగా ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. అలానే కలెక్టరేట్ కూడా మనం ఫోటో గార్లెండింగ్ అండ్ చిన్న ప్రోగ్రామ్ లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ మెడికల్ షాప్ లో ఎక్స్పైర్డ్ మెడిసిన్ ను విక్రయిస్తుండటంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న డ్రగ్ కంట్రోల్ బోర్డు అథారిటీ సభ్యులు మరియు వరల్డ్ కన్స్యూమర్ యాక్ట్ ప్రతినిధులు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్ యాజమాన్యం చిన్నపిల్లలకు, రోగులకు కాలం చెల్లిన మెడిసిన్స్ అమ్ముతున్నారు. కాలం చెల్లిన మెడిసిన్స్ ను అమ్మి సొమ్ము చేసుకుంటున్న హాస్పిటల్ యాజమాన్యం పేద మధ్యతరగతి రోగులను టార్గెట్ చేస్తూ అమ్ముతున్నట్లు కంప్లైంట్ రావడంతో ఆకస్మికంగా తనిఖీ చేసిన డ్రగ్ కంట్రోల్ బోర్డు అథారిటీ కన్స్యూమర్ యాక్ట్ ప్రతినిధులు కాలం చెల్లిన మందులు అమ్మినట్లు నిర్ధారణ కావడంతో డిస్ట్రిక్ట్ డ్రగ్ కంట్రోలర్ కు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి తీసారు. ఇది ఇందాక తీసిన బాటిల్ అక్కడి నుంచి తీసారు. చాలా ప్రజలకు
లైసెన్స్ ఉందా? సంపత్ గివ్ మీ పర్మిషన్ మేడం, చెక్ చేసుకోవచ్చా? ఇవ్వని చెప్పు మళ్ళీ టైం అని చెప్పాలి, చెప్తాను. పులిసి కంప్లైంట్ ఇవ్వను. మీకు చూడకుండా మిస్మ్యాచ్ చేయొచ్చు. అన్ని మీరు బ్యాచ్ చెక్ చేస్తారంటే అపోహ, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ జరగాలి. మిమ్మల్ని నేను ప్లాన్ చేసి పెట్టి కావాలని చెప్పి మనం చేసిన డిఫెక్ట్ కేసు చేశారు అనుకున్నా మీద అప్పుడు నేను ఎక్కడ పోవాలి? అండర్స్టాండ్ మై సైడ్ ఆల్సో. ఉంటాం సార్. ఫర్ వాట్? మన ఫోటో పెట్టండి. ఎల్గేడు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ పేదల పక్షాన కొట్లాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా 1,50,00,000 వరకు ఉన్న రైతుల రుణమాఫీలను మాఫీ చేయడం జరిగిందని, మిగిలిన రైతులకు కూడా ఆగస్టు 15 తారీఖులోపు 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలను మొత్తం మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. 2014 సంవత్సరంలో ఏర్పాటైన బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసి వచ్చించడం జరిగిందని, టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో రైతులు పండించిన వడ్లను రైస్ మిల్లర్లతో కుమ్మక్కై కమిషనర్ల రూపంలో రైతుల రక్తాన్ని తాగారని అన్నారు. దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ చేయలేదని అన్నారు. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి మన రైతుల రుణమాఫీని మరి గత 15-20 రోజుల నుండి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటివరకే 1.5 లక్షల వరకు కూడా రైతులకు సంబంధించినటువంటి రుణాలను మాఫీ చేయడం, ఇంకా 2 లక్షలకు సంబంధించి 15 ఆగస్టు రోజున కూడా ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 2023 ఎన్నికల ముందు అక్టోబర్ ఎండింగ్లో రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పింది. కానీ శారణ % కూడా రైతు రుణమాఫీ జరగలేదు. ఆ జరిగిన వాళ్ళకు కూడా వడ్డీ మాఫీ కాలేదు. కానీ ఇవాళ ఇదొక చరిత్ర. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఏకకాలంలో దాదాపు 31,000 కోట్ల రూపాయలు పెట్టి రైతు రుణమాఫీ చేసేటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఈ దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఏ రైతు కూడా రుణమాఫీ చేయలేదు ఇప్పటి వరకు. గోదావరి కనిలోని జిఎం కాలనీలో గల NDHWS అనాథ పిల్లల ఆశ్రమంలో తెలంగాణ లెక్చరర్ ఫోరం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా TLF రాష్ట్ర కన్వీనర్ పోకాల నాగయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో TPFT పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు తాయుద్దీన్ బాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, కేశవారెడ్డి, పత్తి రాజిరెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు, రాజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
మధ్యలో లేపడం అనేది ఖర్చు కాదు. ఓకే పిల్లలు ఒక్కసారి రాయాల ఓకే. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలో బాలల సంరక్షణ కేంద్రంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని తెలంగాణ లెక్చర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జయశంకర్ సారు వారి యొక్క తెలంగాణ కోసము తప్పించిపోయేవాళ్ళు. తెలంగాణ వస్తే మన తెలంగాణ బిడ్డలు ఎదుగుతారు, చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం మనకు వస్తే అన్ని రకాలుగా మనకు అవకాశాలు వస్తాయని చెప్పేసి వారు అందరినీ ఉత్తేజపరుస్తూ తెలంగాణ సాధించేంత వరకు వారు కృషి చేశారు. అలాంటి వారిని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే మనం ఖచ్చితంగా వారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, కానీ వారికి మాత్రము రాజకీయాలు కానీ ఇంకా వేరే లాభాపేక్షతో కానీ కాకుండా నా సమాజం కోసం, నా తెలంగాణలో ఉన్న వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వారు ఎంతో తప్పించేవాళ్ళు. వారి యొక్క కళ నెరవేరిందని తెలంగాణతో చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా వారి యొక్క ఆశయాలను సాధించే విధంగా మనం ముందుకు సాగాలని మేము మా అధ్యాపక మిత్రుల్ని కూడా కోరుకుంటున్నాము. గోకల నాగయ్య, తెలంగాణ లెక్చర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్. జయశంకర్ గారి ఆశయాలను సాధిద్దాం, జయశంకర్ గారి ఆశయాలను సాధిద్దాం, 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 జయశంకర్ సార్ ఆశయాలను సాధిద్దాం, 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 జయశంకర్ సార్ ఆశయాలను సాధిద్దాం. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి కుడి ఎడమ కాల్వలకు ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ నీటిని విడుదల చేశారు. కొన్ని రోజులుగా వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ఎగువ నుంచి వరద నీరు చేరువకు భారీగా చేరింది. 2 రోజులుగా కుండపోత వర్షాలతో అలుగుల నుంచి వరద నీరు దిగువకు ప్రవహిస్తుంది. ఆయకట్టు సాగుదాను రైతుల కోరిక మేరకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. రైతు రుణమాఫీతో అన్నదాతలకు అప్పుల భారం తీర్చిందని, భవిష్యత్తులో వ్యవసాయానికి తోడుగా నిలుస్తుందని అన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం గణానాం త్వా గణపతి నమః. వామహే కవిం కవీనాభవస్త్రమస్తమం. మొత్తం జరపండి. మహాగణాధిపతి నమః. జయ సంవత్సరం చేతులు పెట్టండి. చేతులు ब्रह्मणादित्य श्वेतवराह कल्पे वैवस्वता मनमंत्रे कलयुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे मेरठ दक्षिण दिग्भागे श्रीरंगोस्त्रप्रदेशे कृष्णविंजं गोदा व्यवसाय केशवाय नमः, माधवाय नमः, गोविंदाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, ऋषिकेश नमः, पद्मनाभाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकृष्णाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरे नमः, हरे कृष्णाय नमः, हरे कृष्ण
सर्वयामि याफलानि याफलाच्चपादस्य पुष्पणे शान्तिं प्रयच्छमि याफलाच्चपादस्य पुष्पणे मृतविशापशेषस्थानं सह फलोदकस्मात् सर्वयामि फलं मनोरथं पुत्रपौत्र प्रवर्तनं धूपमाग्रता दीपं सन्दर्शयामि वनस्पतिर्विवर्धवर्णानागुण्डार्ज्यसन्ताग्रयन्ता सर्वदेवानां धूपं प्रत्यक्षधूपमदा दीप सन्दर्शयामि मानसिक नीराजं प्रत्यक्षधूपमदा दीपं सन्दर्शयामि साजनोज्जक्तवननाजितं प्रियं आदित्यवर्णं तमसस्तुपारे सर्वाणि रूपाणि विचित्तिरः नामानि कृत्वा विवदधास्ते श्रीयक्कान्ताय कल्याणराजदेवताय नमः श्रीयक्कान्ताय कल्याणनिधिर्दिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलं मङ्गलाशासनपरिमदाचार्य सर्वे चरसत्कृपायास्तमङ्गलं रमझामात्रमेना मङ्गलाशासनगतं त्रैलोक्याद् श्रीमान् करुण सदा श्रीमद्रमारमण गोविन्दो नमः पार्वतीपते हर हर महादेव शम्भो शङ्करात्मगत्वेन गङ्गादेवताय नमः गङ्गादेवताय नमः వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డిని నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఈ రోజు ఉదయం చెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి గ్రామంలో సరైన ధృవపత్రాలు నెంబర్ ప్లేట్స్ లేని 31 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లవచ్చని గ్రామంలో అక్రమ గుడుంబ తయారీకి కోసం నిల్వ ఉంచిన సామాగ్రిని మరియు అక్రమ కలప దుంగలను స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ ఒక ఆమె మా ఇంట్లోకి షుగర్ వచ్చింది సార్ పొద్దులు నేను అప్పుడే లేచిన టక్కన వచ్చిండు సిరిసిల్ల అశోక్ అట అని అంటారు నివసించే అందరికీ. సో ఈరోజు ఇది జరిగింది పొద్దునే వచ్చి ఇది చేసింది కేవలం కమ్యూనిటీ కాంటాక్ట్, అంటే పోలీస్కి సామాన్య జనానికి మధ్యలో పరిచయాలు సత్సంబంధాలు పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశంతో చేసింది ఇది. సో అందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు. సో ఇక్కడ అదే విధంగా ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే, అనవసరంగా వితండవాదం చేయడము, మా ఇంటికి ఎట్లా వచ్చేసినారు, ఇది ఎట్లా వచ్చేసినారు, అది ఎట్లా వచ్చేసినారు అంటే కాదు. మేము మంచోళ్ళకు చాలా మంచోళ్ళం, చెడ్డోళ్ళకు అంతకన్నా చెడ్డోళ్ళం. సో అందరికీ తెలిసి ఉండాలి. ఇది ఊరికేనే మాట్లాడితే మీ మీదే ఉల్టా ఆన్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ మీద మాట్లాడినందుకు కేసులు అవుతాయి. సో ఇది మీరు చట్టానికి లోబడే మేము చేస్తున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి. ఏదైనా ఉంటే ఈరోజు వీడియోలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, మీరు ఏదైనా తీసుకొని వైరల్ అవుతున్నాయి, అది అందరికీ తెలుసు, కనిపిస్తుంది. మేమేమైనా దౌర్జన్యం చేసినాము అంటే అది మీరు రేపు పొద్దున అది మీరు పెట్టొచ్చు. సో మేము చేయనప్పుడు అది ఉల్టా చేస్తే మీ మీదే ఉల్టా అవుతుంది. సో ఇదొకటి. బట్ ఇవన్నీ చెప్పినా కూడా ఈ మధ్యలో నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నా. ఒకదానికి చాలా కోఆపరేట్ చేస్తున్నారు జనాలు. సీసీటీవీ కెమెరాస్ కానీ ఇంకోటి కానీ, పోలీస్ అంటే ఎంతో గౌరవంతో వాళ్ళు ఇది ఫండ్ చేసి పోగేసి డబ్బులు వేసి చేస్తున్నారు. సో చాలా మంచి విషయము అది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఇట్లాంటి కమ్యూనిటీ పోలీసింగ్కి ఈజీ ఉండడానికి టెక్నాలజీ, సీసీటీవీ కెమెరాస్ వగేరా అన్ని మీరు కూడా అట్లనే తెస్తే మనకి క్రైమ్ డిటెక్షన్లో చాలా యూజ్ అవుతుంది. ఇదొక అంశం. ఇంకొకటి ఒక 3-4 అంశాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి డ్రగ్స్, గాంజా, వీటికి దూరంగా ఉండాలి. గుడుంబ అనేది కూడా అది కల్తీ, అది హెల్త్కి ఎట్లాంటి విధంగా మీరు ముందు కూడా ఎప్పటికీ కూడా అది మన హెల్త్ ప్రాబ్లం, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. సో అది దాని నుంచి దూరంగా ఉండాలి. ఇంకొకటి సైబర్ క్రైమ్స్ ఈ మధ్య అవుతున్నాయి. అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. సో సెల్ ఫోన్స్ ఇప్పుడు అన్నీ ఒక లింక్ క్లిక్ చేస్తే ఏదో ఓపెన్ అయిపోద్ది, ఓటీపీ అడుగుతారు, ఓటీపీ చెప్పేస్తాం. సో డబ్బులన్నీ పోతాయి.
అదొక విధంగా. బట్ ఈ మధ్య ఇంకో కొత్తగా ఏంటంటే పోలీస్ అధికారులమని వాళ్ళ డీపీ పెట్టుకొని మెసేజ్లు చేస్తున్నారు, మేము పోలీసు వాళ్ళమని ఫోన్ చేస్తారు. అట్లా నిజంగా ఉండదు. సో అది కూడా ఒకటి జాగ్రత్త పడాలి మనం. డీపీ పోలీసు ఉంటే ఇంకా వాళ్ళే అనుకొని ఏదో కొరియర్లు పంపిస్తా అంటారు, అందులో డ్రగ్స్ ఉంటాయి. సో మీరే మళ్ళీ మీ మీదే ప్రాబ్లం అవుతుంది. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ ఏ విధంగా కూడా ట్రాఫిక్ అంశంలో సైన్ బోర్డ్స్ కానీ చిన్న చిన్న పనులు కానీ రోడ్ల మీద చిన్న చిన్న మరమ్మతులు ఏమున్నా కూడా సో మీరు కాంట్రిబ్యూట్ చేసుకొని చేయగలిగితే మా పోలీస్కి చాలా హెల్ప్ చేసినట్టు అవుద్ది. అండ్ ఇంటర్న్ అది మీకే హెల్ప్ అవుతుంది. సో ఎప్పటికైనా కూడా పోలీసుకి అండ్ మీరు మనం అందరం ఒకటే. మీకు యూనిఫామ్ ఉండదు, మాకు యూనిఫామ్ ఉంటుంది, అంతే తేడా. అదర్వైజ్ అందరం కూడా కలిసి సమాజం కోసమే పనిచేస్తున్నాము. సో ఎప్పటికీ మీ కోఆపరేషన్ ఇట్లానే ఉండాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.